వెంటనే ఇక బర్స్ట్ చేశారు. ఎవరినో పెళ్లి కాకముందు ఎవరినో ప్రేమించి ఇవన్నీ చేసి ఇప్పుడు ఇంకెవరినో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, ఇంత సంపాదిస్తున్నాను నీకు ఇదంతానా, ఇదేమైనా ఇంటర్వ్యూ జాబ్ అనుకున్నావా, జీవితాలు ఇవి, నువ్వు వెంటనే నువ్వు మీ డాడీని తీసుకొని మేము ఇక్కడ వెయిట్ చేస్తాం, నేను ఇక్కడ 7 o'clock వరకు నేను ఇక్కడ ఉంటాను, మీ డాడీని తీసుకొని ఇక్కడికి రావాలి అని అన్నాడు. నన్ను ఎట్లా చేసి నన్ను దక్కించుకుందాం అనుకున్నావు కదా, ఇప్పుడు నీకు కాదు కదా ఎవరికి దక్కను అని చెప్పి ఐ ట్రైడ్ కమిటింగ్ సూసైడ్, బట్ ఫ్యాన్ ఇరిగిపోయింది అండ్ ఇట్ కుడెంట్ హ్యాపెన్. నేను అర్థం చేసుకోగలుగుతా, నేను ఉన్నాను కదా ఇప్పుడు. ఇంకా అష్యూరెన్స్ కి ఇంకా నాకు అష్యూరెన్స్ అన్ని డేస్ నా లైఫ్ లో అష్యూరెన్స్ లేదు. అండ్ ఆ రోజు నాకు అష్యూరెన్స్ వచ్చేసరికి లైక్ అరే ఇంకా నా లైఫ్ లో ఇంకా బ్యాడ్ డేస్ ఎండ్ అయిపోయాయి, ఇంకా ఇదే నా లైఫ్, నాకు ఇంత హ్యాపీగా ఉన్నా నేను అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ దట్ డే. Until and unless you can openly communicate your feelings or you can be completely vulnerable with your life partner, until then it is not a secure relationship. The thing which I majorly observe in men was, well, easyga the L word easyga use chesestaru వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ or girlfriend. You cannot even respect your own life partner and you are using the L word with them, then how can she be happy with you? కానీ వీసా స్టాంపింగ్ ఇంకా అవ్వలేదు, అప్పటికే పెళ్ళి అంటున్నారు. నేనేమో ఇక్కడ ఇండియాలో సెటిల్డ్ కదా, నా లైఫ్ ఏమైపోతుంది అనేది తన కన్సర్న్ ఉంది. అదే విషయం వాళ్ళ అన్నయ్యకి షేర్ చేస్తే వాళ్ళ అన్నయ్య అన్నాడంట, అరే ఇవన్నీ కాదరా, ఇవన్నీ ఎప్పుడైనా వస్తాయి, ఫ్యామిలీస్ తో నువ్వు కొనలేవు, మళ్ళీ ఆ అమ్మాయి ఇట్లా చెప్తుందన్నావు కాబట్టి నువ్వు మ్యారేజ్ చేసేసుకో కదా, తప్పేముంది అని అంటే నాతోని అదే విషయం అన్నాడు. నేను అన్నాను, ఈ వీసాస్ నువ్వు వీసా స్టాంపింగ్ అయిందా కాలేదా, నీకు వీసా ఈ వీసా కాదు, నీకు ఏ వీసా లేదా, ఇండియాలోనే మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం, ఆ క్యాపిటల్ అమౌంట్ ఏదో చేసి మనం ఇండియాలోనే సెటిల్ అయిపోతాం కావాలి అని అంటే, నువ్వు వీసా ఇవన్నీ పక్కన పెట్టు, యాజ్ అ పర్సన్ నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావా అదొక్కటి ఆలోచించుకొని ఈ పెళ్లికి ఎస్ చెప్పు, ఏదైనా సరే నీకు మళ్ళీ సెకండ్ థాట్ కూడా ఇస్తున్నాను. ఇంకా నేను ఇట్లా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారన్న విషయం కూడా నేను తనకు చెప్పలేదు. ఇంకా అనగానే హీ వాజ్ లైక్ ఎస్ నాకు ఓకే అన్న తర్వాత ఇంకా లంచ్ ఎండ్ అయిపోతుంది అన్న టైంకి దెన్ ఐ టోల్డ్ హిమ్ ఇలా ఎంగేజ్మెంట్ May 21st కి అన్నారు అని అనగానే హీ వాజ్ లైక్ షాక్డ్. అప్పుడు వాళ్ళ మమ్మీ కాల్ చేసింది, హీ వాజ్ టాకింగ్, అరే అమ్మా నాకు కొంచెం టైం ఇవ్వండి అది అన్న తర్వాత ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత నేను చెప్పాను, నాకు అర్థమవుతుంది నీ కన్సర్న్, ఇది ఏ అబ్బాయికైనా ఇలాంటి ఒక థింగ్ ఉంటుంది, పెళ్లి అయిపోయిన తర్వాత నా ఫ్యామిలీ నా మీద డిపెండెంట్ కదా అని అంటారు, అవన్నీ పక్కన పెట్టు, నాకు నువ్వు నచ్చావు, నీ అష్యూరెన్స్ నేను ఇంత ఇవ్వగలుగుతాను, నీకు అలానే ఉంది, ఇఫ్ యూర్ డామ్ షూర్ అబౌట్ మీ విల్ టేక్ ఇట్ ఫర్దర్. అండ్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది అన్నాం కానీ ఇంకా అఫీషియల్ చేయలేదు, ఏం చేయలేదు కదా, జస్ట్ గివ్ ఎ సెకండ్ థాట్, మ్యారేజ్ అనేది ఒక బిగ్ థింగ్, ఆలోచించి డెసిషన్ తీసుకో అని చెప్తే తనకి నచ్చింది, హీ టోల్డ్ ఎస్ చేసేసుకుందాము అని. అండ్ దెన్ నాకు ఎస్ చెప్పిన తర్వాత నన్ను కలిసిన తర్వాత హీ వెంట్ టు ఢిల్లీ ఫర్ స్టాంపింగ్, వచ్చాడు, బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా అఫీషియలైజ్ చేసేసింది, దాని లోపలే అఫీషియలైజ్ చేసేసినాం అందరికి, ఇట్లా ఎంగేజ్మెంట్ అంట, సో అండ్ సో పర్సన్స్ అంట అంటే ఎవ్రీ వన్ వర్ హ్యాపీ. ఇంకా అదొక డ్రీమీ లాగా అయిపోయి ఉండే. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్స్ కమ్స్ షాపింగ్. ఫస్ట్ May 21st అన్నారు, తర్వాత అది కూడా May 21st అన్నారు కానీ ఇంకా కుదరదు ఆ టైం వరకు ఇవన్నీ అంటే మళ్ళీ May 24th కి షిఫ్ట్ చేశారు. అండ్ ఇంకా ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ మేమే చేస్తాము, అన్ని మేమే చేసుకుంటాము, మీరు ఏం చేయకండి అని అంటే డాడీ వాళ్ళు ఉండి మా దాంట్లో లాస్ట్ మ్యారేజ్ అంటే మరి మా దాంట్లో కూడా లాస్ట్ మ్యారేజే కదా అని వాళ్ళు అన్నారు. ఫైనల్లీ వీ హ్యావ్ డిసైడెడ్ ఎంగేజ్మెంట్ హాఫ్ అండ్ హాఫ్ ఎక్స్పెన్సెస్ తో మనం చేసుకుందాము అని. అండ్ దాని తర్వాత హీ వెంట్ టు అవర్ హోమ్ టౌన్, పేరెంట్స్ తో మాట్లాడాడు. ఆ మూమెంట్ కి ఏమైంది అని అంటే మా కజిన్ వాళ్ళ ఇంట్లో నేను ఉంటాను, మా కజిన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లోడికి సమ్మర్ హాలిడేస్, సో దే ఆర్ గోయింగ్ టు షిమ్లా. నాకు వచ్చేసి సమ్ CEO మీట్ ఉంది అని చెప్పి ఐ యూస్ టు హ్యావ్ టు వర్క్ ఇట్ ఇన్ ఆఫీస్. మళ్ళీ షాపింగ్ అంటున్నారు, అత్తమ్మ అదే మా టు బీ హస్బెండ్ వాళ్ళ మదర్ కాల్ చేసి డీటెయిల్స్ అన్ని మాట్లాడిన తర్వాత షాపింగ్ కి మాకు కుదరదమ్మా, ట్విస్ట్ ఏంటంటే ఫ్రైడే రోజు డ్రాప్ చేశాడా, మండే రోజుకి వీసా అప్రూవ్డ్. దే ఆర్ వెరీ హ్యాపీ. అసలు తనకి ఎంత టెన్షన్ ఉండేది అని అంటే CPT OPT మధ్యలో ఇవన్నీ ఉన్నాయి, 3 masters ఉన్నాయి, అవుతుందో లేదో అన్న టెన్షన్ ఉండేది బాగా. అండ్ ఆ టెన్షన్ వెళ్ళిపోయింది. సో వీఆర్ విత్ ఫ్రీ మైండ్. తను పాస్పోర్ట్ పికప్ చేసుకోవడానికి హైదరాబాద్ వస్తాడంట, మా కజిన్ వాళ్ళ ఏరియా ఉంటారు, ఆ పక్కనే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, మీకు కూడా దగ్గర ఉంటుంది, నేను వాడిని పంపిస్తాను, పిల్లలు మీరిద్దరే చేసేసుకోండి ఇంకా అని అంటే ఆ మూమెంట్ కి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా కజిన్స్ వాళ్ళేమో షిమ్లా వెళ్తా అంటున్నారు, ఇక్కడ ఇదేమో ఇలా ఉంది. ఇంకో పెద్ద కజిన్ వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వేరే చనిపోయారు, వాళ్ళు చేయకూడదు. లైక్ ఇట్ వాస్ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. డాడీకి కాల్ చేస్తేనేమో నాకేం తెలియదు నా షాపింగ్ ఫిట్ అన్నట్టు గురించి అని అంటే, ఇంకో మా మేనొదిన ఆ అక్క వచ్చేసి తను వాళ్ళ కూతురు డెలివరీ కోసం తను USA వెళ్ళింది, తను లేదు. మా అత్తయ్య షీజ్ బెడ్ రెస్ట్. అసలు ఇవన్నీ చూస్తే నాకు అసలు ఏం చేయాలో, నేను వాజ్ లైక్
కంప్లీట్‌లీ నాకింకా ఎమోషనల్స్ ఏంటిది అంటే ఎవ్వరు లేరు ఈ మొమెంట్‌కి ఎలాగా అని టైంకి నేను తనకు కాల్ చేసి నాకిలా అనిపిస్తుంది అనగానే బికాజ్ ఐ వాస్ మిస్సింగ్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ అష్యూరెన్సెస్ ఇన్ మై పాస్ట్ రిలేషన్‌షిప్ కదా! తనన్నాడు, "సీ లైక్ వాళ్ళున్నారా, వీళ్ళున్నారా నాకనవసరం. నేనొస్తున్నాను. నీకు నచ్చితేనే నువ్వు షాపింగ్ చెయి. నీకు నచ్చితేనే నువ్వు కొను. ఎనీథింగ్ ఐయామ్ దేర్ ఫర్ యూ. మమ్మీ చనిపోయారు నేను అర్థం జేసుకోగలుగుతా. నేనున్నాను గదా ఇప్పుడు." ఇంకా ఆ అష్యూరెన్స్‌కి ఇంకా నాకు అష్యూరెన్స్ అన్ని డేస్ నా లైఫ్‌లో అష్యూరెన్స్ లేదు. అండ్ ఆ రోజు నాకు అష్యూరెన్స్ వచ్చేసరికి లైక్ అరే! ఇంకా నా లైఫ్‌లో ఇంకా బ్యాడ్ డేస్ ఎండ్ అయిపోయాయి. ఇంకా ఇదే నా లైఫ్. నాకింత హ్యాపీగా ఉన్నా నేను అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ దట్ డే. మళ్ళీ తనకి చెప్పను కూడా చెప్పలేదు. సరే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయిపోయా. మా కజిన్ వాళ్ళు షిమ్లా ఎళ్ళిపోయారు. నాకు ఇంటి కీస్ ఇచ్చి "నువ్వు ఉండవే ఇక్కడే" అని అంటే డైలీ మార్నింగ్ వచ్చి పికప్ చేసుకునేవాడు. వి యూజ్డ్ టు గో ఫర్ షాపింగ్. తనకేంటంటే ఆఫీస్ లీవ్ పెట్టడానికి లేదు. తను యూఎస్ టైమింగ్స్‌లోనే వర్క్ చేసేవాడు. ఆ టైమింగ్స్ ప్రకారం మేము అలైన్ చేసేసుకొని వి యూజ్డ్ టు గో ఫర్ షాపింగ్. వన్ ఫైన్ డే వస్తా అన్న టైం కాకుండా వేరే ఏదో టైంకి వచ్చాడు. సంథింగ్ ఏదో జరిగింది. మా డ్యాడీ కాల్ చేసారు అదే టైంకి. "ఏంటి ఇంకా ఎళ్ళలేదా మీరు షాపింగ్‌కి? పిల్లలు ఏమనుకుంటున్నారు?" అంటే "అట్లా కాదు డ్యాడీ" అని నేను కొంచెం అది కవర్ చేశాను. అదే నెక్స్ట్ మొమెంట్ కాల్ చేశారు. ఇట్లా డ్యాడీ కాల్ చేశారు. ఇట్లా అది ఇది అన్న తర్వాత "ఏం చెప్పినావు మరి?" అంటే ఇట్లా అన్నాను అంటే "నాకు కవర్ డ్రైవ్ కూడా నువ్వు ఇప్పుడే ఇస్తావానే నువ్వు" అని అంటే మరి నేను కాకపోతే ఇంకెవరు కవర్ డ్రైవ్ ఇస్తారు. సో దట్ వాస్ ఎ కైండ్ ఆఫ్ బాండింగ్ విచ్ వి హాడ్ అన్నట్టు. ఎంత ఫన్‌గా చేసుకున్నామో మొత్తం షాపింగ్ అంతా. అసలు ఇంకెవ్వరితోని మా ప్రపంచంతోని అవసరమే లేదు. ఇట్ వాస్ ఓన్లీ మీ అండ్ హిమ్. అంతకన్నా మా అవసరమైతే ఐ యూజ్డ్ టు కాల్ హిస్ మదర్ అండ్ ఐ యూజ్డ్ టు కాల్ మై కజిన్స్. వన్ ఆఫ్ మై కజిన్. అంతకు మించి ఇట్ వాస్ మై షాపింగ్ వాస్ కంప్లీట్‌లీ ఎవ్రీథింగ్ వాస్ కంప్లీట్‌లీ డ్రీమీ. మంచిగా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఇంటికెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాము. షాపింగ్ అన్నీ అయిపోయిన తర్వాత అంటే ఈ మొమెంట్‌లో మా కజిన్ వాళ్ళు వచ్చేసారు షిమ్లా నుంచి. అండ్ దెన్ వి వర్ ప్రిపేరింగ్ ఫర్ ఎవ్రీథింగ్. వి హావ్ మెట్. తను మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయాడు ఇంటికి. మళ్ళీ స్టిచింగ్‌కి పికప్ చేసుకోవాలని వచ్చాడు. కలిసాడు. అండ్ దెన్ హి వెంట్ బ్యాక్. తర్వాత ఇంక నేను ఇక్కడ స్టిచింగ్స్ అనే డీటెయిల్స్ అన్ని మొత్తం బొటిక్స్ అన్ని ఖతం చేసుకొని దెన్ ఐ వెంట్ బ్యాక్ టు మై హోమ్ టౌన్. తర్వాత 21st సండే రోజు ఈవినింగ్ వెళ్ళాము. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే 24th వాస్ మై ఎంగేజ్‌మెంట్. వి యూజ్డ్ టు నెవర్ టాక్. కొద్ది టైం దొరికేది బికాస్ ఆఫ్ ఆల్ దిస్ అంత త్వరగా జరిగిపోతుంది. అండ్ హిస్ టైమింగ్స్ వర్ డిఫరెంట్. మై వర్క్ టైమింగ్స్ వర్ డిఫరెంట్. బట్ స్టిల్ కొంచెం టైం ఉండేది. ఆ టైం వి యూజ్డ్ టు నెవర్ మిస్. వి యూజ్డ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. ఎలా చేసుకుందాం, ఏంటి, ఎలా చేసుకుందాం అండ్ డిఫరెంట్ టాపిక్స్ అన్ని మాట్లాడుకునేవాళ్ళం. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ప్లేస్ వేర్ ఐ ఫేస్డ్ ఎ రెడ్ ఫ్లాగ్. ఐ వాస్ వెరీ హ్యాపీ. దాని తర్వాత 24th రోజు ఎంగేజ్‌మెంట్ అయింది. మా ఎక్స్ అనే పర్సన్ ఏం చేశాడు అంటే తెలివి కల్లవాడు నన్ను మొత్తం ట్రాక్ చేయడానికి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సునీల్ అని ఉంటాడు. ఆ సునీల్ డీటెయిల్స్ అవన్నీ పెట్టి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రిక్వెస్ట్ పెట్టాడు. ఐ హావ్ యాక్సెప్టెడ్ దట్ అండ్ సో, సమ్‌హౌ తను ఈ నేమ్ మీద ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేసి హి ప్రిటెండెడ్ లైక్ సమ్‌వన్ ఎల్స్ అండ్ టెక్స్టెడ్ యూ. హి హస్ నాట్ టెక్స్టెడ్ మీ. మా క్లోజ్ సర్కిల్ నుంచి నేను ఎంగేజ్‌మెంట్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేమ్ అనేది కనుక్కున్నాడు. నా ఇన్‌స్టా అకౌంట్‌లో ఎవరుంటారు ఏంటని. ఆ పేరు మీద హి హాస్ సెర్చ్డ్. నా ఎంగేజ్‌మెంట్ అయిన పర్సన్ నేమ్ కనిపించింది. దట్ వాస్ ద ఓన్లీ నేమ్ ఇన్ మై అకౌంట్. ఖతం. హి హాడ్ ట్రైడ్ టు పింగ్ ఇట్ అండ్ ఇట్ వాస్ ప్రైవేట్. ఏం చేశాడంటే ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేశాడు. ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేసి డైరెక్ట్‌లీ తనకే మెసేజ్ చేయకుండా హిస్ ఫ్రెండ్స్‌లో వన్ ఆఫ్ హిస్ కజిన్ పిక్ చేసుకొని వాళ్ళ కజిన్‌కి మెసేజ్ పంపించి ఈ పర్టిక్యులర్ ఫోటో డౌన్‌లోడ్ చేసి మెసేజ్ పంపించి ఈ పర్సన్ నాకు మాస్టర్స్‌లో తెలుసు భయ్యా. నా పెళ్లి అవ్వబోతుంది నెక్స్ట్ మంత్‌లో. వి హావ్ లాస్ట్ టచ్. తన నంబర్ ఇవ్వరా అని అంటే అబ్బాయి కదా! నంబర్ ఇచ్చేసాడు తను. నంబర్ ఇచ్చేయగానే వెంటనే హి హస్ కాల్డ్ దిస్ పర్సన్. మీరు ఇట్లా సో అండ్ సో పర్సన్ తోనే మీకు ఎంగేజ్‌మెంట్ అయిందంట కదా! షీ ఈస్ మై గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఈ టైంకి ఏమైంది అని అంటే ఈ పర్సన్ వచ్చేసి ఈస్ ట్రావెలింగ్ టు హైదరాబాద్. నన్ను కాల్ చేశాడు. నాకు కాల్ చేసి ఇంట్లో మా ఫాదర్ ఉన్నారు. నేను వంట చేస్తున్నా. ఈ టైంకి కాల్ చేశాడు. చేసిన తర్వాత నాకేం చేయాలో నాకు రియాక్షన్ ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఫస్ట్ పర్సన్ తెలీదన్నాను. మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఇట్లా అంటున్నాడు వాడు అనంటే నువ్వు ఆ నంబర్‌ని బ్లాక్ చెయ్యి. నేనొచ్చిన తర్వాత మాట్లాడతాను అని అన్నాను. ఇంకా అక్కడ కట్ అయిపోయింది టాపిక్. ఈ పర్టిక్యులర్ పర్సన్ వచ్చేసి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా సమ్ అదర్ పర్సన్ నుంచి అకౌంట్ ఉంది కదా! ఆ అకౌంట్ నుంచి నాకు మెసేజ్ పెట్టాడు. లైక్ సో అండ్ సో పర్సన్ మిసెస్ మీరు పెళ్లి చేసుకుంటున్నారంట కదా! ఎలా మ్యారేజ్ అవుతుందో నేను కూడా చూస్తాను ఎక్సెట్రా అని మెసేజెస్ చేస్తున్నాడు. నాకింకా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో ఏం చేయాలో అర్థం కాలేదు. యెస్ ఐ యామ్ గెట్టింగ్ ఎంగేజ్డ్. నువ్వు నా లైఫ్‌లోకి రాకు ఇంకొకసారి. చీటింగ్ చెయ్యక. నువ్వేమైనా
ఏమన్నా చేస్తే వెంటనే నీ మీద కేసెస్ అవుతాయి. ఎక్కువ తక్కువ మాట్లాడకు అని నేను చెప్పేసానని. దాని తర్వాత వెంటనే నాకు మా ఎంగేజ్‌మెంట్ అనే పర్సన్ నాకు కాల్ చేశాడు. హి వాస్ ప్రిటెండింగ్ లైక్ ఏం జరగలేదన్నట్టే నాతోని మాట్లాడాడు. ఐ ఫెల్ట్ లైక్ ఓకే. తను వస్తాడు కదా! తను వచ్చిన తర్వాత మాట్లాడదాము అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేనెప్పుడు జనరల్లీ నేను ఇన్సోమ్నియాక్. నేను రాత్రి నిద్ర పట్టదు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఆన్ థట్ డే. నేను మేబీ నా ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. నా లైఫ్‌లో ఒక స్టెబిలిటీ వస్తుంది కదా! హ్యాపీగా ఉన్నానేమో. పడుకుండిపోయా. నైట్ మిస్డ్ కాల్ పడింది. తర్వాత నాకు కాల్ వచ్చింది. సో అండ్ సో పర్సన్ ఈ పర్సన్ నుంచి. ఎత్తగానే వాళ్ళ మామయ్య లిఫ్ట్ చేశారు. నేనేమనుకున్నాను అంటే వీళ్ళు ఏదో ఆట పట్టిస్తున్నారేమో. తను ఇంటికొచ్చాడేమో. ఆట పట్టిస్తున్నారేమో నాతో అదేంటి మాట్లాడుతుంటే అన్నట్టుగా నేను అనుకున్నాను. వెంటనే ఇక బర్స్ట్ చేశారు. ఎవరినో పెళ్లి కాకముందు ఎవరినో ప్రేమించి ఇవన్నీ చేసి ఇప్పుడు ఇంకెవరినో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. నువ్వు ఇంత సంపాదిస్తున్నావు. ఇంత సంపాదిస్తున్నానని నీకు ఇదంతానా? ఇదేమైనా ఇంటర్వ్యూ జాబ్ అనుకున్నావా? జీవితాలు ఇవి. నువ్వు మీ డాడీని తీసుకొని మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. నేను ఇక్కడ 7:00 వరకు నేను ఇక్కడ ఉంటాను. నువ్వు మీ డాడీని తీసుకొని ఇక్కడికి రావాలి అని అన్నాడు. నాకు వెంటనే ఇది ఇంక మొత్తం ఇది అన్నారు ఇది? నాకు ఏ పర్సన్‌తోనైతే ఎంగేజ్‌మెంట్ అయిందో వాళ్ళ మామయ్య. తనే ఈ వాళ్ళ మ్యాచ్‌ని మామయ్య. ఓకే. తీసుకొచ్చారు. ఓకే. తనే ఈ మ్యాచ్‌ని తీసుకొచ్చారు. తనే ఈ మ్యాచ్‌ని సెట్ చేశారనమాట. అర్థమైంది. వాళ్ళ ఫ్యామిలీకి మాకు. సో, ఇంకా నాకు మొత్తం బ్లాక్ అయిపోయింది. నాకేం చేయాలో తెలియలేదు. ఫస్ట్ నా ఎక్స్‌కి కాల్ చేశా. "ఏంటి నువ్వు ఇదంతా చేశావా?" అనంటే, "అవును చేసినా. అయితే ఏంటి?" అని అన్నాడు. ఇంకా నేను వెంటనే వీడియో కాల్ చేస్తే ఎంత కేర్‌లెస్‌గా ఫోన్ ఎత్తాడు అనంటే, "హా! ఏంటి?" అన్నట్టు. అంటే ఇక్కడ ఒక జీవితం నాశనం చేశాను అనే ఒక గిల్ట్ కూడా తన ఫేస్ మీద లేదు. కాల్ చేయగానే నేను వెంటనే అక్కడ పెట్టేసి, "చూడు అప్పటికి నేనంతా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడు నువ్వు చేశావు కదా! నన్ను ఎట్లా చేసి నన్ను దక్కించుకుందాం అనుకున్నావు కదా! ఇప్పుడు నీకు కాదు కదా! ఎవరికి దక్కను" అని చెప్పి ఐ ట్రైడ్ కమిటింగ్ సూసైడ్. బట్ ఫ్యాన్ ఇరిగిపోయింది అండ్ ఇట్ కుడెంట్ హ్యాపెన్. తనేమో బుజ్జి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ అలా చెయ్యకు అని కాళ్ళు పట్టుకుంటా అది ఇది అని అంటాడు. ఆ ఫోన్ కట్ అయిపోయింది. దాని తర్వాత నాకేం చేయాలో తెలియలేదు. ఐ వాస్ కంప్లీట్‌లీ బ్లాంక్. అప్పుడు ఇంకా మా అన్నయ్యకి కాల్ చేసి ఇలా జరిగింది. నేను చచ్చిపోతున్నానింకా. నువ్వు డ్యాడీని ఇంక నువ్వే చూసుకో అని చెప్పి ఐ వాస్ ట్రైయింగ్. ఇంకా అన్నయ్య వెంటనే డ్యాడీకి కాల్ చేశాడంట. నాకు తెలియని కూడా తెలీదు. ఐ వాస్ కంప్లీట్‌లీ ఆఫ్. నేను నా సెన్సెస్‌లో లేను. తర్వాత డ్యాడీ ఇంటికొచ్చారు. డ్యాడీ నన్ను లేపారు. ఇంకా డ్యాడీకి అర్థమైపోయింది సిట్యుయేషన్ ఇదే అని చెప్పేసి. అండ్ దెన్ వి గాట్ రెడీ. అండ్ దెన్ వి వెంట్ దేర్. ఇంకా వాళ్ళు అనాల్సిన మాటలన్నీ అన్నారు. అప్పుడు మాకు తెలిసింది. ఇలాగా ఈ పర్సన్ వచ్చేసి ఇలాగ ఫేక్ అకౌంట్ పెట్టి నాకు ఇలా పంపించాడు. అండ్ యాస్ వెల్ యాస్ వాళ్ళ కజిన్‌ని నంబర్ అడిగాడు ఫేస్‌బుక్‌లో. ఫోటో పంపించి, దాని తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని పంపించాడు అని చెప్పి. అండ్ యాక్చువల్లీ వెన్ వి వర్ ఇన్ పూణె వి క్లిక్డ్ సమ్ పిక్చర్స్. ఓకే. అంటే పిచ్చి పిక్చర్స్ కాదు. జస్ట్ నార్మల్ సెల్ఫీసే. ఆ పిక్చర్స్ షేర్ చేసేసాడు. బట్ ఐ అండర్‌స్టాండ్ సమ్ క్లోజ్ సెల్ఫీస్ అంతే. సమ్ క్లోజ్ సెల్ఫీస్. అవి ఇంకా పంపించేసాడు. ఇంకా అది ఆ పర్సన్‌కి కూడా తనెలా కన్సిడర్ చేయాలని అర్థం కాలేదనుకుంటా. ఇంకా అది వాళ్ళ ఫ్యామిలీ వరకెళ్ళింది విషయం. సో, దే హావ్ టుక్ ఇట్ సీరియస్‌లీ. దాని తర్వాత కంప్లీట్‌లీ ఆఫ్ ఇంకా. నేనైతే కంప్లీట్‌లీ ఆఫ్ మోడ్‌లో ఉన్నాను. నాకేం మాట్లాడాలి, ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఐ కుడెంట్ టేక్ ఎ స్టాండ్. అదేదో జరిగింది, అది జరిగిపోయిందని మాట్లాడే సిట్యుయేషన్ కూడా నాది లేకుండే. నన్ను తీసుకొని ఇంటికొచ్చేసారు. నాకేం జరిగిందో నాకు తెలీదు. ఐ హాడ్ జస్ట్ లేడ్ ఆన్ మై బెడ్ అంతే. అట్లనే పడుకుండిపోయా. అట్లనే ఉన్నానింకా. తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా సిట్యుయేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. వన్ ఆఫ్ మై కజిన్‌కి వాళ్ళ మమ్మీ కాల్ చేసి విషయం అంతా చెప్పింది. ఇలా జరిగింది అని. తర్వాత తనొచ్చేసి తను వేరే ఊర్లో ఉన్నా అని మా ఫ్యామిలీ పర్సన్స్ ఆంటీ ఉంటారు. ఆ ఆంటీ మధ్యాహ్నం 1:00, 3:00 అట్లేమో ఇంటికొచ్చింది. అప్పటి వరకే ఐ డిడ్‌న్ట్ క్రై ఆర్ ఐ డిడ్‌న్ట్ డిడ్ ఎనీథింగ్. ఆంటీ ఇలా అని మాట్లాడిన తర్వాత అప్పుడు ఐ క్రైడ్ లౌడ్. ఇట్లా జరిగిపోయింది నా లైఫ్ అది ఇది అని చెప్పి. ఈ హోల్ సెట్టింగ్‌లో ఆ అబ్బాయి ఉన్నారా? మీ ఎక్స్ ఫియాన్సీ. యెస్. ఉన్నారు. ఆయన మీతో పర్సనల్‌గా మాట్లాడలేదా ఈ మాట్లాడలేదు. సిట్యుయేషన్ గురించి ముందే? మాట్లాడలేదు. సో, హి డైరెక్ట్‌లీ వెంట్ టు హిస్ పేరెంట్స్. లేదు. చెప్పాను గదా! ఇట్లా ఇదేంటి తను హైదరాబాద్‌కి ట్రావెల్ చేస్తున్నాడు. ఆ టైంలో నన్ను కనుక్కుంటే నేను వెంటనే బ్లాక్ చేసేసేయ్ అని చెప్పాను. సో, హి స్ట్రెయిట్ అవే టుక్ ఎవ్రీథింగ్ టు హిస్ పేరెంట్స్ అంతే. ఓకే. ఓకే. హి ఫెల్ట్ సంథింగ్ ఈస్ రాంగ్. నేనేమన్నానంటే హోమ్ టౌన్ వచ్చిన తర్వాత మాట్లాడదాము అని అన్నాను. బట్ అప్పటి వరకు తను వెయిట్ చేయలేదు. తను ఆలోపే తన ఫ్యామిలీలో అందరికి చెప్పేసాడు. ఇంక దాని తర్వాత ఇదంతా జరిగింది. ప్రాబబ్లీ హి గాట్ నర్వస్ అండ్ డోంట్ నో వాట్ టు డు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మిమ్మల్ని పిలిచింది ఇది క్యాన్సిల్ అని చెప్పడానికే ఇంకా. యెస్. ఎగ్జాక్ట్‌లీ. దే హావ్ డిసైడెడ్ స్ట్రెయిట్ అవే. ఓకే. సో, మీ సైడ్ వినలేదా అసలు? నేను చెప్పలేకపోయాను. చెప్పేంత సిట్యుయేషన్ గూడా ఇవ్వలేదు వాళ్ళు. అసలు ఛాన్సే ఇవ్వలేదు. ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళ సైడ్ అబ్బాయిలు, మా సైడ్ మెన్, వాళ్ళ సైడ్ మెన్
పెద్దోళ్ళందరూ కూర్చున్నారు ఒక ప్లేస్‌లో బయటెక్కడో. ఇంకా దే హావ్ డిసైడెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే హాడ్ ఎ పాయింట్. మీ అమ్మాయి ఇంత మంచిది అంటున్నారు గదా! మరి ఈ ఫోటోస్ ఏంటి? అసలు ఇంత జరిగినప్పుడు మా అబ్బాయికి నేను ముందైనా చెప్పాలి గదా! మీ అమ్మాయి ఏదో చీట్ చేస్తుంది. సరే ఇప్పుడు పెళ్లి చేసి పంపించేస్తాము. ఇప్పుడు పెళ్లి చేసి పంపించేసిన తర్వాత ఆ పర్సన్ యూఎస్ఏలో ఉండి అక్కడెక్కడో ఉండి ఇంత ఇంత పెద్ద కాండ్ చేసిండు. ఇప్పుడు పెళ్లి చేసి పంపించిన తర్వాత అక్కడికొచ్చి అక్కడ ఏదో డిఫరెంట్ కంట్రీ ఆల్‌టుగెదర్. అక్కడికొచ్చి ఆ పిల్లోడి మీద ఈ అమ్మాయి మీద పడితే పరిస్థితి ఏంటి? హూ విల్ బి టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్? యాహ్! భయమేస్తది. యెస్. దట్స్ కంప్లీట్‌లీ వాలిడ్. యాహ్! అనేది అది అసలు వెరీ స్ట్రాంగ్ పాయింట్. ఇంకా ఎవ్రీథింగ్ వాస్ డిసైడెడ్. ఇంకా గిఫ్ట్స్ అన్ని ఎక్స్‌చేంజింగ్ అయిపోయాయి. మనీ ఎంత పెట్టుకున్నాము. ఇంక ఎవ్రీథింగ్ వాస్ డిసైడెడ్ అండ్ అన్నీ ఇంకా అఫీషియల్‌గా ఒక కైండ్ ఆఫ్ అఫీషియల్ డివోర్స్ లానే జరిగింది. అండ్ ఐ వాస్ ట్రైయింగ్ టు కాంటాక్ట్ హిమ్, మై ఎక్స్ ఫియాన్సీ, ద పర్సన్ హూ ఐ గాట్ ఎంగేజ్డ్ టు. తను అసల ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. హి డిడ్ంట్ ఈవెన్ సెడ్ హాయ్, హలో, ఎనీథింగ్. అట్‌లీస్ట్ నేను స్క్రీన్ షాట్స్ పంపించాను. చెప్పాను గదా! కొన్ని కొన్ని అబ్యూసివ్ స్క్రీన్ షాట్స్. నన్ను ఎట్లా అబ్యూజ్ చేశాడు, ఏ టైంకి అబ్యూజ్ చేశాడు ఏంటి అని. అండ్ ద థింగ్ వాస్ ఇక్కడ మేజర్ కన్సర్న్ ఏంటి అంటే నాని, దిస్ పర్సన్ హౌ మానిప్యులేటివ్ హి ఈస్ ఆఫ్టర్ ఆల్ దిస్ కన్వర్జేషన్. తను ఎగ్జాక్ట్‌లీ. సేమ్ థింగ్ ఆ అబ్బాయి దగ్గర కూడా తను ట్రిక్ ప్లే చేశాడు. ఏంటి అని అంటే హెచ్1 నేనే ఏయించాను ఆ అమ్మాయికి. దట్ వాస్ వన్ థింగ్. అండ్ మా ఇద్దరి మధ్యలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో తను నా గర్ల్ ఫ్రెండ్, మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఆ లోపలే మీతోని ఎంగేజ్‌మెంట్ అయింది అని ఫస్ట్ చెప్పాడు. తర్వాతేమో నాకు తనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము నవంబర్‌లో వచ్చి పెళ్లి చేసుకోవాల్సి ఉన్నాయని ఒకసారి అన్నాడు. దాని తర్వాత ఇంకో మొమెంట్‌కి మేము వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్‌ని, అసలు రిలేటివ్స్ కానే కాదు. వాళ్ళమైనా మేమైనా ఎట్ ఎనీ క్లోజ్ రిలేషన్స్ కానే కాదు. ఈ టోల్డ్ రిలేటివ్స్ వాళ్ళ పేరెంట్స్‌కి తెలుసు. వాళ్ళ అన్నకి తెలుసు. వాళ్ళందరికీ తెలుసు. దే ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు చీట్ యూ. ఆ అమ్మాయి నాదే ఇంకా. ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. ఫస్ట్ టైమ్ విన్న వాళ్ళకి భయమేస్తది. ఇది ఫస్ట్ టైమ్ విన్న వాళ్ళకి ఎవరికైనా భయమేస్తుంది గదా! బికాస్ వాట్ ఐ ద వుడ్ బి కైండ్ గెట్టింగ్ ఇంటు అని. హ్మ్. బికాస్ ద కైండ్ ఆఫ్ క్రైమ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఔట్‌సైడ్, ఎగ్జాక్ట్‌లీ. అలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి గదా! బయట ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్, వైఫ్స్ లవర్ కలిపి హస్బాండ్‌ని చంపేసేయడము. ఐ థింక్ దే ఆల్సో ఫెల్ట్ ద సేమ్ వే. నేను ఆ అబ్బాయిని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. నేను చెప్పాను కూడా క్లియర్ కట్‌గా, నన్ను పెళ్లి చేసుకోమని నేను చెప్పట్లేదు. బట్ అట్‌లీస్ట్ ఈ థింగ్ అయితే నువ్వు అట్‌లీస్ట్ అర్థం చేసుకో అని చెప్తే హి డిడ్ంట్ ఈవెన్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ మీ ఆఫ్టర్ ఆల్ దిస్. యాక్చువల్లీ తను ఇట్లా మానిప్యులేట్ చేశాడన్న విషయం నాకు ఎలా తెలిసింది అనంటే, ఇక మా ఎక్స్ ఫియాన్సీ వాళ్ళ వదిన, అంటే నా కాబోయే తోటికోడలు. మేము ఎంగేజ్‌మెంట్ జరిగే ముందు మేము మాట్లాడుకున్నాం. వి స్పోక్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఫోన్ కాల్స్ ఎక్సెట్రా. సో, తనకి నేను కాల్ చేశాను. "అక్క ఇలాగా ఏం జరిగింది నాకు తెలీదు" ఎక్సెట్రా ఇది అని. అంటే అప్పుడు తను చెప్పింది. ఆ అబ్బాయి ఏమన్నాడు అనంటే, "ప్యారలెల్‌గా నీతోని ఉంది, నాతోని ఉంది అని మాట్లాడాడు. ఇలా మాట్లాడేసరికి ఈ అబ్బాయికి నా ఎలా ఉంటుంది. ఈ పర్సన్ మంచోడే, స్ట్రాంగ్ అంతా. కానీ మ్యారేజ్ విషయానికొచ్చేసరికి మాత్రం చాలా సెన్సిటివ్ ఈ విషయాలన్నీ. సో, ఇంకా దిస్ ఇస్ ఎ క్లోజ్డ్ డోర్. దిస్ హాస్ టు గెట్ అన్ ఎండ్. నువ్వు ఇంకా నీ లైఫ్‌లో నువ్వు మూవ్ ఆన్ అయిపో" అని ఆ అక్క నాకు చెప్పిండ్రు. ఇంక అప్పుడు నాకు రియలైజ్‌మెంట్ వచ్చింది. అంటే ఏదో ఒకలాగా నన్ను దక్కించుకోవాలి అంతే. ఎవరైనా సరే లైక్ మన అమ్మాయి, లైక్ నా గర్ల్ ఫ్రెండ్, మా మమ్మీ, నా చెల్లెలు, నా గర్ల్ ఫ్రెండ్, నా కాబోయే వైఫ్ అన్నప్పుడు ఆ అమ్మాయిని సానిటీని చాలా ప్రొటెక్ట్ చేస్తారు. ఎంత ఏం జరిగినా సరే ఒక అమ్మాయి సానిటీని ఎవ్వరు బయట పెట్టరు. ఎగ్జాక్ట్‌లీ. ద థింగ్ దిస్ పర్సన్ డిడ్ వాస్ దట్. అంటే సానిటీ ఇన్ ద సెన్స్ ఐడెంటిటీ అన్నమాట. అబ్బాయిలకి ఒక మార్క్ పడినా చల్తా హై అన్నట్టు ఉంటారు. బట్ యెస్. అమ్మాయిలకి అట్లా కాదు కదా! యెస్. అమ్మాయిలకట్లా కాదు. అండ్ రిలేషన్‌షిప్‌లో ఉంది. తర్వాత బ్రేక్ చేసుకొని ముందుకెళ్ళిపోయింది అన్నప్పుడు లైఫ్ దట్ వాస్ ఓకే. అది కూడా యాక్సెప్ట్ చేస్తారు జనాలు. లైక్ ఈ జనరేషన్‌లో వి ఆర్ యాక్సెప్టింగ్ దట్. యెస్. కాకపోతే ద థింగ్ వాట్ హి డిడ్ వాస్, అంటే ఎంత దూరం ఆలోచించి ఈ పని చేశాడు అనంటే, ఇలా చేస్తే ఈ పర్సన్‌ది ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయిపోతుంది. యాహ్! అంటే యాక్సెప్టింగ్ పార్ట్ అక్కడికొస్తున్నా అండి. అది దట్స్ పార్ట్‌లీ రైట్, పార్ట్‌లీ రాంగ్. రాంగ్ అని ఎందుకంటున్నాను అనంటే, ఇప్పుడు మీ మధ్యన ఒక జెన్యూన్ కనెక్షన్ బిల్డ్ అయింది. ఇద్దరికిద్దరు బా నచ్చారు. అప్పుడు ఇట్లాంటి పాస్ట్ ఏది తెలిసినా సరే, మీరేంటో తెలుసు కాబట్టి అదర్ పీపుల్ వుడెంట్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ. యెస్. ఎగ్జాక్ట్‌లీ. కానీ స్టార్టింగ్‌లోనే మ్యాచ్ వచ్చిన తర్వాత లెట్స్ సే త్రూ కామన్ ఫ్రెండ్స్ యూ హియర్ సచ్ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఇఫ్ ఐ వర్ ఇన్ దట్ పర్సన్ సిట్యుయేషన్, అబ్బా! ఇప్పుడు నాకెందుకు ఇదంతా అనే ఫీలింగ్ వస్తది. నోబడీ వుడ్ యెస్. ఇనిషియేట్ ద కాన్వర్జేషన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ కదా! యెస్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఇట్ కమ్స్ బ్యాక్ టు ద రెప్యుటేషన్ ఇన్ సొసైటీ. యెస్. అక్క అదే అన్నారు. "అరే! లైక్ ఇవన్నీ పక్కన పెడితే ఇంటి కోడలురా. ఇంటి కోడలు పరువుతోనే ఏదైనా ఆధారపడి ఉంటుంది. సో, అందుకని క్లియర్‌గా రిజెక్షన్స్ ఇది. అండ్ వాళ్ళ గురించి మేము బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అని చెప్పొద్దు కానీ వాళ్ళ గురించి మేము తెలుసుకున్నప్పుడు ద థింగ్ విచ్ వి గాట్ టు నో వాస్ వాళ్ళు మనీ మైండెడ్ పీపుల్ కాదు. దే ఓన్లీ వాల్యూ రిలేషన్‌షిప్స్. అండ్ నేను ఆ అబ్బాయితోని జర్నీ నేను చేసినన్ని రోజులు కూడా నేను చూసాను. ఏంటి అనంటే వాళ్ళ ఫ్యామిలీలో
ఎవ్రీవన్ కజిన్స్ అయినా, లేకపోతే పిన్నిలు, అత్తమ్మలు, బాబాయిలు ఎవరైనా చాలా క్లోజ్ నీట్. అంత క్లోజ్ నీట్ రీసెంట్ టైమ్స్‌లో నేను ఎక్కడ చూడలేదు. ఐ హావ్ టు బి వెరీ క్లియర్ ఆన్ థట్. అండ్ ఎప్పుడైతే ఈ ఎంగేజ్‌మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయో మా అత్తయ్య అదే అన్నారనమాట. "దీని లక్ ఏంటో తెలియదు గానీ ఇది మంచి ఖాందాన్‌లో ఉంటుందిరా. మంచి ఖాందాన్‌లో పడిందిరా. చాలా విషయాల్లో కొన్ని కొన్ని బ్యాడ్ లక్స్ వస్తూ ఉండేవి నాని. ప్రతి హ్మ్. నా టైమ్ వచ్చేసరికి ఏదో ఒకటి జరగడము ఎక్సెట్రా. దీనికి మ్యారేజే దీనికి లక్ అనుకుంటా. ఇంకా దాని లైఫ్ మంచిగా అయిపోయింది" అని ఎవ్రీవన్ వర్ లైక్ వెరీ వెరీ హ్యాపీ. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్. అండ్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ ఏంటంటే దాని మీదనే దెబ్బ కొట్టాడు. ఐ గాట్ ద చాట్ హిస్టరీ తను ఏమేమి మెసేజ్ చేశాడు ఏంటి అని. ఆ మెసేజ్‌లో ఒక్కొక్కటి ఒక్కొక్క కాంట్రోవర్సీ ఉంటది. కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో "నీతోనుండే నాతోనుంది" అంటాడు. ఇంకొకసారేమో "ఆ అమ్మాయికి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు కొంచెం టైం ఇవ్వాలి. ఆ అమ్మాయి కోపం మీదనే అంతా చేసింది" అంటాడు. ఇంకొకసారేమో "ఆ అమ్మాయి మంచిది కాదు. ఆ అమ్మాయి గలీజ్‌ది. బట్ స్టిల్ నేను యాక్సెప్ట్ చేశాను. బట్ స్టిల్ నాకు హ్యాండ్ ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటుంది" అని అంటాడు. అండ్ ఈ 3 థింగ్స్ ఒక ఎత్తయితే ఇంకొక విషయం ఏమన్నాడు అనంటే హెచ్1 ఆ అమ్మాయికి నేనే ఏయించాను. అంటే అది ఎలా పోర్ట్రే అయింది అనంటే నో వన్ నోస్ ద బ్యాక్ స్టోరీ అబౌట్ ఇట్. నేను ఆ హెచ్1 చేసుకునే అబ్బాయిని నేను కాంటాక్ట్ అయ్యాను. అండ్ హి హిమ్సెల్ఫ్ ఇందులో దూరి ఇవన్నీ డిస్కషన్స్ చేశాడు. లైక్ డబ్బులు నీకు ఇయ్యాలి కదా! నీ డబ్బులు నేను కడతాను ఎక్సెట్రా అని చెప్పి. అంటే వాడి పైసలతోని హెచ్1 ఏయించుకుంది. ఇప్పుడు ఈడిని పెళ్లి చేసుకొని ఇప్పుడు యూఎస్ఏ వెళ్ళిపోతది. ఆ అమ్మాయి వీసా, ఆ అమ్మాయి థింగ్స్ అన్ని ఇండిపెండెంట్ ఉంటాయి. వీడిని ఈజీగా వదిలేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ద పర్సన్ ఐ గాట్ ఎంగేజ్డ్ టు టాల్ ఉంటాడు. 6'2" ఉంటాడు. పర్సనాలిటీ హెవీ ఉంటది. అన్నీ ఉంటాయి గానీ ద థింగ్ విచ్ ఐ అబ్జర్వ్డ్ హిమ్ వాస్ హిస్ హార్ట్ వాస్ వెరీ సెన్సిటివ్. అన్ని విషయాల్లో స్టీల్ అంత స్ట్రాంగ్ కానీ బై హార్ట్ హి ఈస్ వెరీ సెన్సిటివ్. తొందరగా హర్ట్ అయిపోతాడు. యూ స్టిల్ లైక్ హిమ్ డోంట్ యూ? యూ నో ద ఆన్సర్. నాకు ఇప్పుడు అర్థమవుతుందనమాట. వై యూ వుడెంట్ వాంట్ టు మాఫ్ యువర్ వాయిస్ అని చెప్పి. ఐ యెస్. హోప్ దిస్ రీచెస్ ఔట్ టు హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. ఐ రియలీ విష్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ మీడియం మీరు షేర్ చేయండి ఈ లింక్. విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఐ డోంట్ వాంట్ జింక్స్ ఇట్ బై సేయింగ్ ఔట్ లౌడ్. బట్ ఆబ్వియస్లీ యూ లైక్ హిమ్. అంటే మీరు ఇందాకలో ఒక మాట అన్నారు. ఎలా అంటే మీ ఫ్యామిలీ దే వర్ రూటింగ్ ఫర్ యూ. ఎట్లా అనంటే చిన్నప్పటి నుంచి చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు ఇప్పుడే తెలుసు. ఐయామ్ జస్ట్ మేకింగ్ సమ్ అజంప్షన్స్. మీరు మంచి అమ్మాయి అయ్యుంటారు అని చెప్పి మీ ఫ్యామిలీ అందరికీ తెలుసు. అండ్ అమ్మగారికి అలా అయింది. ఎంతైనా అమ్మ లేకపోవడం అనేది ఒక డిఫరెంట్ థింగ్ కదా! సో, అలా అదొకటి. అయ్యో! ఏంటి ఈ అమ్మాయికి బ్యాక్ టు బ్యాక్ ఇలా జరుగుతున్నాయి అని చెప్పి మీ క్లోజ్ సర్కిల్ కనిపిస్తది. ఒకసారి ఇట్లా మంచి సంబంధం వచ్చేసరికి ఎవ్రీబడీ సౌండ్స్ లైక్ దే వర్ సూపర్ హ్యాపీ ఫర్ యూ. సరే ఈ అమ్మాయి ఇంత కష్టపడినందుకు ఫైనల్లీ షీ ఈస్ హ్యావింగ్ సంథింగ్ రియల్లీ నైస్ ఇన్ లైఫ్ అని మీ ఫ్యామిలీ అంతా అనుకున్నారు. ప్రాబబ్లీ మీకు కూడా అలాంటి మూమెంట్స్ ఉంటూ ఉంటాయన్నమాట. ఐ మీన్ దట్ ఫ్యాన్ సీన్ అది ఎట్లా అనంటే ఇట్ వాస్ టెరబుల్. ఇంకా లైఫ్‌లో ఛీ! ఏంటిది నాకు అంటే తప్ప ఆ స్టేజ్‌కి వెళ్ళం గదా! ఆ మూమెంట్ నుంచి ఇంత మంచి అబ్బాయి, ఇంత మంచి ఫ్యామిలీ ఫైనల్లీ వస్తుంది అనంటే పోన్లే దేవుడు ఇంతసేపు నన్ను ఇంత ఇబ్బంది పెట్టినా సరే ఫైనల్లీ హి గేవ్ మీ ఎ ప్రైజ్ అనేటట్టు మీకొక ఫీలింగ్ వచ్చుంటది. ఐ మీన్ ప్రైజ్ అనను లైక్ వాట్ యూ డిజర్వ్. సో, యాహ్! ఇదంతా విన్న తర్వాత నాకెలా అనిపించింది అనంటే షీ షుడ్ గెట్ దట్ ప్రైజ్. మళ్ళీ తన యొక్క హ్యాపీనెస్ ఫేజ్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఇది ఎట్లా అయినా సరే మనసులో అనుకుంటున్నాననమాట. అవతల ఫ్యామిలీకి రీచ్ అవ్వాలి అని చెప్పి. ఐ రియలీ విష్ దిస్ పాడ్ రీచెస్ దెమ్. యాహ్! థాంక్స్ ఫర్ థాట్ నాని. యాక్చువల్లీ నేను ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాలి. బట్ రిగార్డింగ్ అసలు తర్వాత ఏం జరిగింది? ఇదంతా జరిగిన తర్వాత కూడా చాలా జరిగాయి. అంటే ఈ పర్సన్‌తోని ఇక్కడే ఎండ్ అయిపోయింది. బికాజ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. దాని తర్వాత వి హావ్ ట్రైడ్ కనెక్టింగ్ టు మై ఎక్స్ ఫ్యామిలీ. అంటే మీకు ఎక్స్ ఫియాన్సీ కాదు మీ ఎక్స్. మా ఎక్స్. నాట్ ఎక్స్ ఫియాన్సీ. వాళ్ళతోని మేము కాంటాక్ట్ అయితే ఎన్ని విషయాలు బయటపడ్డాయంటే, ఇది ఇంత బ్యాడ్‌గా ఎండ్ అయినా సరే, బట్ ఐ ఫెల్ట్ ఐయామ్ సేవ్డ్ ఫ్రమ్ థిస్ రిలేషన్‌షిప్స్. ఐ హావ్ సేవ్డ్ మై సెల్ఫ్ ఫ్రమ్ థిస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అని అనిపించింది. అంటే అవన్నీ కవర్ చేయాల్సిన అవసరం లేదండి. యాస్ ఎ థర్డ్ పర్సన్‌గా నాకే కొన్ని అర్థమైనయి. నేనెప్పుడూ ఎట్లా అనుకుంటాను అనంటే, మనం అన్నీ షేర్ చేయకూడదు. కొన్ని అవతల వాళ్ళకి అర్థం చేసుకునే కేపబిలిటీ ఉందా? లేదా? అన్నట్టు మనం వదిలేయాలనమాట. దట్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్యూర్ ప్లేస్. అంటే ఒక యాహ్! సిన్సియర్ ప్లేస్ నుంచి అంటున్నా అనమాట. మన సైడ్ సిన్సియారిటీ ఉండేటప్పుడు ఐ థింక్ వి షుడ్ నాట్ షేర్ 100% ఆర్ ఓవర్ షేర్. అప్పుడే మనకేంటి అనంటే, అవతల వాళ్ళకి అండర్‌స్టాండింగ్ కేపబిలిటీ ఉందా? లేదా? తెలుస్తది. నేనెప్పుడు ఒకటే అనుకుంటా. ఇఫ్ ద అదర్ పర్సన్ ఈస్ స్మార్ట్ అండ్ హ్యావ్ ఎంపథీ, they'll figure out a way to ask questions, collect more data and then make a decision. ఇది చాలండి. మీరు ఎట్లా అనంటే యూ వెంట్ త్రూ అ లాట్. ఆ చికెన్ మొఖం మీద కొట్టించుకోవడం అండ్ ఫ్యాన్ దగ్గర అట్లా అండ్ మీ నాన్నగారు మీరు వెళ్లి ఏదో తప్పు చేసినట్టు అవతల ఫ్యామిలీ దగ్గర అదొక అవమానం. యూ బీన్ త్రూ అ లాట్ అండ్ ఐ సెన్స్ ద సిన్సియారిటీ ఇన్ యువర్ కేస్. ఇది అవతల వాళ్ళ ఫ్యామిలీకి అర్థమైందనుకోండి
ఇఫ్ దే హ్యాపెన్ టు లిసన్ టు దిస్ అండ్ అది వదిలేద్దాం ఇంకా. యూ డిజర్వ్ బెటర్ అని మీకు నమ్మకం ఉండేటప్పుడు లెట్స్ ఓవర్ షేర్ ఆర్ గివ్ 100% ఎక్స్ప్లెనేషన్. యాహ్! సో దిస్ ఇస్ నాట్ జెండర్ స్పెసిఫిక్ అండి. కొన్ని విషయాల్లో అబ్బాయిలకి ఇలా జరుగుతుంది, కొన్ని సిచ్యువేషన్స్లో అమ్మాయిలకి కూడా ఇట్లా జరుగుతుంది. హవెవర్ ఈ సిచ్యువేషన్లో ఎవరైనా ఇప్పుడు ఉంటే, లేకపోతే ఇఫ్ దే ఆర్ జస్ట్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ అండ్ నోటీసింగ్ సమ్ సైన్స్ విచ్ దే కుడ్ నాట్ ఇంటర్ప్రెట్, దీస్ ఆర్ మల్టిపుల్ సినారియోస్ ఇన్ లైఫ్ కదా. ఇలాంటి లైఫ్ సిచ్యువేషన్స్లో ఎవరైనా ఉంటే కుడ్ యూ గివ్ సమ్ అడ్వైస్? ఎట్లా అంటే హౌ టు స్పాట్ దమ్ ఎర్లీ అండ్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దోస్ రిలేషన్షిప్స్ అన్అపాలజెటికల్లీ? Yeah. Firstly, know your self-worth. Until and unless you know your self-worth, anyone can easily come and crash you. So know about you and your own self-worth, and then trust your instinct. If you're thinking that something is wrong here, yes, your gut feeling is right. So just come out of it, take some time, and if anyone tries to push you or cut off your feelings, just clearly డ్రా ఎ బౌండరీ. వద్దు, నాకేదో తేడా అనిపిస్తుంది, ఐ విల్ టేక్ సమ్ టైమ్, అప్పుడే నేను బ్యాక్ వస్తాను. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఒక పర్సన్ 1 మంత్ హైడ్ చేయగలుగుతాడు, 2 మంత్స్ హైడ్ చేయగలుగుతాడు. బట్ బై టైమ్ దేర్ రెడ్ ఫ్లాగ్స్ విల్ డెఫినెట్లీ కమ్ అప్. I'll say never take shit from anyone. Either easy, if even though if it is your mistake, just accept your just tell your apology or accept your own mistake. But మీరు ఎదుటి వాళ్ళకి జస్ట్ మీ మిస్టేక్ ఒకటి చూపించి మిమ్మల్ని మొత్తం కంట్రోల్ తీసుకునేంత ఛాన్స్ కి మీరు ఎప్పుడు వెళ్ళకండి. ఇఫ్ యూ నో దట్ సంథింగ్ ఈస్ గోన్ రాంగ్ అండ్ ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఈ పర్సన్ నన్ను ఎలా పడితే అలాగా అబ్యూస్ చేసి అంత ఇస్తున్నాడు అని అంటే తప్పు తనది కాదు, తప్పు మీదే. బికాస్ యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ గేవ్ దెమ్ దిస్ ఛాన్స్ టు అబ్యూస్ యూ. సో ఫస్ట్ వన్స్ అబ్యూస్ వస్తుంది, దిస్ ఇస్ నాట్ రైట్ అన్నప్పుడు స్ట్రైట్ అవే బీ అసర్టివ్, ఎస్పెషల్లీ గర్ల్స్. ఎందుకనంటే గర్ల్స్ విల్ బి వెరీ వల్నరబుల్ హియర్ ఇన్ దిస్ మూమెంట్ అండ్ వాళ్ళు ఎమోషనల్లీ అటాచ్ అయిపోతారు, ఎమోషనల్లీ ఇదైపోతారు. నెవర్ ఇలాంటి మూమెంట్స్ లో కీప్ యువర్ ఎమోషన్స్ టు ద సైడ్. యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్. ఇఫ్ యూఆర్ ఎనీవన్ ట్రైస్ టు టేక్ యూ దిస్, దెన్ స్ట్రైట్లీ కట్ దెమ్ ఆఫ్. అవతల పర్సన్ ఎలాగా అంటే ఎంత నార్సిస్టిక్ అని అంటే ఎనీవేస్ సంహౌ ఏది చేసైనా, మంచి చేసైనా చెడు చేసైనా, ఎనీవేస్ దే విల్ ట్రై టు కంప్లీట్లీ టేక్ కంట్రోల్ ఆఫ్ యూ ఆర్ కంప్లీట్లీ నేను రిలేషన్షిప్ లవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. నెవర్ ఎవర్ గెట్ అఫ్రైడ్. అంటే ఇలా జరిగితే నన్ను సొసైటీ ఇలా జడ్జ్ చేస్తారు, లేకపోతే నా పేరెంట్స్ ఇలా జడ్జ్ చేస్తారు అని. ఎంత ఏం జరిగినా, ఎంత మంది ద ఎంటైర్ వరల్డ్ కమ్స్ అండ్ సేస్ కి నువ్వు ఇప్పుడు సకమ్ అవ్వాలి అన్నా సరే, డోంట్ గెట్ సకమ్ టు సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎనీ టైమ్. అండ్ హౌ టు స్పాట్ దెమ్సెల్వ్స్ అని అంటే ఫస్ట్ థింగ్, డూ దే హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ దెమ్సెల్వ్స్, విత్ దేర్ ఫ్యామిలీ అండ్ విత్ దేర్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఎటువంటి కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు అదొకటి. అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ విత్ దెమ్? లైక్ మీకు ఇన్సెక్యూర్ అనిపిస్తుందా? చుట్టుపక్కల ఎంతో రకాలు జరుగుతూ ఉంటుంది, బట్ స్టిల్ ఇఫ్ యూఆర్ విత్ దెమ్, ఇఫ్ యూఆర్ ఫీలింగ్ సెక్యూర్, దెన్ యూఆర్ ఓకే. బట్ అంతా పాజిటివ్ గానే ఉన్నా, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ ఆర్ యూఆర్ నాట్ ఎట్ ఆల్ డిస్ కేస్ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్, దెన్ యూ హ్యావ్ టు క్లోజ్ దట్ రిలేషన్షిప్. అండ్ సో వన్ మోర్ థింగ్, when you say secure, you mean being yourself? yes, being yourself. Okay. And the first thing is always the communication. Until and unless you can openly communicate your feelings or you can be completely vulnerable with your life partner, until then it is not a secure relationship. మీరేమైనా చెప్పాలి అని అంటే బయట వాళ్ళకి ఆలోచించాలి, వీళ్ళకి ఆలోచించాలి. మీ మనసులో ఫీలింగ్స్ మీరు మీ లైఫ్ పార్ట్నర్ తోనే షేర్ చేసుకోలేకపోతే, ఆర్ యూ కెనాట్ బి యువర్ ఓన్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ లైఫ్ పార్ట్నర్, ఆర్ యూ కెనాట్ కమ్యూనికేట్ యువర్ ఓన్ థింగ్స్ టు యువర్ లైఫ్ పార్ట్నర్ థింకింగ్ దట్ వాళ్ళు అర్థం చేసుకోరేమో లేకపోతే గొడవ అవుతుందేమో, then that is not a right relationship. You have to come out of it. వండర్ఫుల్లీ సెడ్ అండి. ఐ అబ్సల్యూట్లీ బిలీవ్ ఇన్ దట్. మీరు అన్నారు కదా, వాళ్ళతోనే షేర్ చేసుకోలేకపోతే ఇంకెందుకు అనేటట్టు. ఐ అబ్సల్యూట్లీ బిలీవ్ ఇన్ దట్. వెరీ వెల్ సెడ్. అండ్ నెక్స్ట్ థింగ్ వాస్ గివ్ అండ్ టేక్. బ్యాలెన్స్ ఉందా లేదా చూసుకోండి. బికాస్ ఏ రిలేషన్షిప్ లో కూడా ఒకరే గివరు ఒకరే టేకర్ అనే థింగ్ ఉండదు, ఉండకూడదు కూడా. సమ్ టైమ్స్ యూ విల్ బి హై, సమ్ టైమ్స్ అదర్ విల్ బి లో అండ్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్. కానీ బట్ ఎప్పుడు కూడా నీ దగ్గర నుంచే అన్ని తీసుకుంటున్నారు, అదర్ ఫినాన్సెస్ అవ్వచ్చు, మొరాలిటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మొత్తం నీవి తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, నీ గురించి పట్టించుకోవట్లేదు ఆర్ నీ ఫీలింగ్స్ వాళ్ళు అక్నాలెడ్జ్ చేయలేకపోతున్నారు అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. అండ్ నెక్స్ట్ థింగ్స్ కమ్స్ రెస్పెక్ట్. ఎంత వర్స్ సిచ్యుయేషన్ అయినా వచ్చి ఉండొచ్చు, చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ యు ఆర్ రెస్పెక్టింగ్ ద అదర్ పర్సన్ అనేది మ్యాటర్స్. ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద అదర్ పర్సన్, దెన్ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దట్ పర్టికులర్ రిలేషన్షిప్. కోపంలో ఉన్న మాట నేసా,
అనేది కాదు. అండ్ ద థింగ్ విచ్ ఐ మేజర్‌లీ అబ్జర్వ్ ఇన్ మెన్ వాస్ వాళ్ళు ఈజీగా ద ఎల్ వర్డ్ ఈజీగా యూజ్ చేసేస్తారు. వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్. యూ కెనాట్ ఈవెన్ రెస్పెక్ట్ యువర్ ఓన్ లైఫ్ పార్ట్నర్ అండ్ యూ ఆర్ యూజింగ్ ద ఎల్ వర్డ్ విత్ దెమ్. దెన్ హౌ కెన్ షీ బీ హ్యాపీ విత్ యూ? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ థింగ్. అండ్ అదర్ థింగ్ ఈస్ లైక్ ఫ్యామిలీ. యూ హ్యావ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ హీస్ కమింగ్ ఫ్రమ్. నేను స్టార్టింగ్ లో నేను బిలీవ్ చేసేదాన్ని కాదు. లైక్ ఫ్యామిలీ ఇలాంటివి వచ్చాయని. అబ్బాయి పర్సనల్ మంచోడైతే చాలు కానీ హీఈస్ అ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ. సంథింగ్ ఆర్ అదర్ హీల్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ యాజ్ వెల్. యూ హ్యావ్ టు ఆల్సో చెక్ హిస్ ఫ్యామిలీ థింగ్ యాజ్ వెల్. అది మనకు తెలియకపోవచ్చు లవ్ మ్యారేజ్ ఎక్సెట్రా. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఈవెన్ డ్యూరింగ్ మ్యారేజ్ దిస్ థింగ్స్ ఆల్సో కమ్స్ అప్. అండ్ యాహ్! యాంగర్ మేనేజ్మెంట్. నేను కోపిష్టినే. నాకు చాలా కోపం వస్తది. కోపం వస్తే నేను వస్తువులను పగలగొడతానేమో, లేకపోతే ఇంకేదైనా అంటాను. నన్ను నేను హర్ట్ చేసుకుంటాను. ఐ వోంట్ హర్ట్ అదర్స్ ఆర్ ఐ వోంట్ అసాసినేట్ సమ్‌వన్ ఎల్స్ క్యారెక్టర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ ఆర్ ఎ మ్యాన్, హౌ సేఫ్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఈస్ విత్ యూ అనేది నీ ఐడెంటిటీ. ఇఫ్ యువర్ లైఫ్ పార్ట్నర్ సేస్ దట్ షీఈస్ హ్యాపీ, షీఈస్ సెక్యూర్ విత్ యూ, హీఈస్ అ మ్యాన్, హీ కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ విత్ మీ, దెన్ ఇట్స్ ద బెస్ట్. ఒకవేళ అమ్మాయికి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇవ్వలేక ఉంటున్నాడు అని అంటే, ఆ అమ్మాయి లైఫ్ ని తీసుకెళ్లి బజార్‌లో పెడుతున్నాడు అంటే చాతకాని వాడు. బికాస్ నా కేసులో అదే జరిగింది. హీ హాస్ పుట్ మై సానిటీ ఔట్ సైడ్. అండ్ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దేర్ షుడ్ బి నో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిలేషన్‌షిప్. యూ కెన్ గో టు సమ్‌వన్ ఎల్స్ అండ్ ఆస్క్, నాకు ఇట్లా అనిపిస్తుంది అని కాదు గానీ ఇట్లా జరిగితే ఏం చేయొచ్చు. అది కూడా షేర్ చేసుకోవడం కూడా నాట్ మల్టిపుల్ పీపుల్ ఆర్ ఎక్సెట్రా. దేర్ వుడ్ బి ఓన్లీ వెరీ క్లోజ్ పీపుల్ ఆఫ్ యువర్స్ వేర్ యూ కెన్ సీ యెస్ ఐ కెన్ ట్రస్ట్ దిస్ పర్సన్. వాళ్ళు చేయగలుగుతారు అని అంటే దెన్ డూ దట్. అండ్ ఇంకొక విషయం, రిలేషన్‌షిప్ అనేది ఒక థ్రెడ్ లాంటిది. మనం అది తెగిపోయిన తర్వాత మనం ముడేస్తాము. దాని తర్వాత ఆ రఫ్‌నెస్ అనేది అట్లనే ఉంటది. ఆ రఫ్‌నెస్ అనేది ఎప్పటికి పోదు. రిలేషన్‌షిప్స్ ఆర్ ఆల్సో ద సేమ్ థింగ్. సో ఒక్కసారి పడిందా అనంటే అది దానివల్ల ఇంకొక ముడి పడుతుంది. ఇంకొక ప్రాబ్లమ్ జరుగుతుంది. ఒకవేళ అలా జరిగినా సరే యూ హావ్ టు మేక్ ష్యూర్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. యూ హావ్ టు టేక్ దట్ కన్సర్న్. వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ వాస్ డోంట్ లుక్ ఫర్ ద అదర్ పర్సన్స్ వర్డ్స్. లుక్స్ ఫర్ ద యాక్షన్స్ ఆఫ్ దోస్ పీపుల్. యాక్షన్స్ విల్ స్పోక్ లౌడర్ దాన్ వర్డ్స్. నా ఎక్స్ కూడా రకరకాల మాటలు చెప్పేవాడు. ఇట్లా అట్లా ఇది నా లైఫ్ పార్ట్నర్‌కి ఐడెంటిటీ ఉండాలని నేను అనుకుంటాను. ఇవన్నీ అనుకుంటాను. బట్ ద వే అరౌండ్ హిస్ యాక్షన్స్ ఆర్ కంప్లీట్‌లీ ఆపోజిట్స్ ఆఫ్ వాట్ హి హస్ డడ్. ఎగ్జాక్ట్‌లీ. ఐ టోటలీ బిలీవ్ ఇన్ థాట్. అండ్ ఎవరైనా లైక్ 21, 22, 18-21 లైక్ ఇంజినీరింగ్ అనుకోండి. మీరెవరైనా వింటే రీసెంట్‌లీ ఐ టుక్ అ పోల్ ఆన్ ద ప్రీవియస్ ఎపిసోడ్ అండ్ ఐ వాస్ షాక్డ్ టు సీ ద మెజారిటీ ఆఫ్ ద లిజనర్స్ ఆర్ బిట్వీన్ 20-25. అయితే మీ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు మీకు తెలీదా అండి? అవతల వాళ్ళు మాటలు చెప్తే అందంగా అనిపిస్తాయి, అనిపిస్తాయన్నమాట. బట్ ఆల్వేస్ లుక్ ఫర్ ఎవిడెన్స్. సమ్ పీపుల్ జస్ట్ సే స్టఫ్ అంతే. ఇట్ డజంట్ మీన్ దే డోంట్ మీన్ ఇట్. ఇట్స్ ఓన్లీ హాఫ్ స్టోరీ అన్నమాట. ఎప్పుడైతే అది యాక్షన్స్ కింద మారితేనే టోటలీ బిలీవ్ ఇన్ ఇట్. అగైన్ ఐమ్ నాట్ సేయింగ్ కంప్లీట్లీ డిస్కార్డ్ దోస్ వర్డ్స్, బట్ యాక్షన్ మీద కూడా ఫోకస్ చేయండి. బికాజ్ ఇట్స్ వెరీ ఈజీ టు సే సంథింగ్ అండ్ నాట్ డూ ఎనీథింగ్. వెరీ వెల్ సెడ్ అండి. చాలా చాలా మంచి అడ్వైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అరే నేను లేకపోతే అవతల పర్సన్ ఏమైపోతారు? నన్ను ఈ పర్సన్ అలానే చేశాడు కదా! నువ్వు లేకపోతే నేనేమైపోతానో ఏంటి అని. నువ్వు లేకపోతే ఎవరేమవుతారనని నువ్వు ఆలోచించకు ఎప్పుడు. జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫర్ నౌ. యాహ్! నువ్వున్న సార్ట్ ఆఫ్ లవ్ బాంబింగ్ గదా! యెస్, ఎగ్జాక్ట్‌లీ లవ్ బాంబింగ్. బట్ దట్ హ్యాపెన్స్ ఓన్లీ లైక్ ఓకే. ఇంక బ్రేకప్ అనే టైంకి దే స్టార్ట్ దే బిహేవింగ్ స్టార్ట్ బిహేవింగ్ గుడ్. ఇన్ ఎ డిఫరెంట్ వే. యెస్, యాహ్! ఎగ్జాక్ట్‌లీ. చెత్తంతా పక్కన పెట్టేసి లేదు నువ్వే నా ప్రపంచం, నువ్వే నా జీవితం లాస్ట్ మినిట్‌లో గుర్తొస్తాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా ఐ హావ్ ఆస్క్డ్ హిమ్. అంటే నీకిన్ని రోజులు గుర్తుకు రావు. నేనెప్పుడైతే రిలేషన్‌షిప్ బ్రేక్ అనగానే నీకు మంచితనం వస్తదెందుకు అని ఇదే స్ట్రెయిట్ లైన్ నేను యూజ్ చేశాను. అంటే ఉన్నప్పుడు ఏది వాల్యూ తెలియదు కదా! పోతున్నప్పుడే తెలుస్తుంది కదా! అని అన్నాడు. ఎంత స్టూపిడిటీ అనిపించింది నాకు. అసలు ఏ టైంలో ఏం చెప్పాలో కరెక్ట్‌గా తెలుసు ఈ అబ్బాయి ఎవరికో. నేనన్నాను ఒకరోజు, ఈ తెలివేదో మరి కెరియర్‌లో సెటిల్ చేసుకుంటే బావుండేది కదా! రాదర్ దాన్ స్పాయిలింగ్ మై ఓన్ లైఫ్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! క్లియర్‌లీ యూ బీన్ త్రూ ఎ లాట్ అండి. ఇట్ వాస్ అగ్లీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అసలు మధ్యలో వెరీ ఆబ్వియస్ క్వెషన్. అసలు మీకు హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉన్నాయా మీ రిలేషన్‌షిప్‌లో? హ్యాపీ మూమెంట్స్ అనేవి ఎప్పుడు లేవు. దానికి కూడా మీకు చెప్పాలి అనంటే నాని, ఆ వద్దండి బ్రేకప్ చెప్పిన మరింకా తర్వాత ప్లీజ్ అసలు వద్దండి. అసలు వెళ్ళలేనింకా. అయిపోయిందింకా. థ్రెషోల్డ్ ఆ! దాటేసా అనమాట. యెస్ ఆర్ నో తెలుసుకోవాలని ఉంది. సో, అసలు రైట్ ఫ్రమ్ నో. ద బిగినింగ్ హ్యాపీ నేనైతే మూమెంట్. ఎప్పుడు హ్యాపీగా లేను. వాట్ దట్ పర్టిక్యులర్ పర్సన్ టోల్డ్ వాస్ టు మానిప్యులేట్ మీ. నీకెప్పుడు కష్టాలే కనిపిస్తాయి తప్పితే, నేనేమో మన రిలేషన్‌షిప్ సెట్ చేద్దామని చూస్తాను. నువ్వేమో హ్యాపీ మూమెంట్స్ కావాలి అని అంటావు అంతే. ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఒక్కడినే ఉన్నాను ఫస్ట్ నుంచి. నువ్వెప్పుడు లేవు అని అన్నాడు. వెరీ ఇట్స్ గుడ్. లైక్ ఇట్ వాస్ లైక్ థాంక్ గాడ్ ఫైనల్లీ ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా! హ్మ్. ఐ వాస్ నెవర్ గుడ్. హ్యాపీ ఇన్ దట్ రిలేషన్‌షిప్.
రిలేషన్‌షిప్. చాలా వర్స్ట్‌గా ఎండ్ అయింది. బట్ స్టిల్ ఐయామ్ హ్యాపీ. ఐయామ్ నాట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. అండ్ ఐ స్ట్రాంగ్లీ సే దట్ నాలాగా ఇంకో అమ్మాయి జీవితం వాళ్ళ ఇంట్లోకెళ్ళి నాశనం అవ్వకూడదు. దట్ వాస్ విచ్ ఐ ఫీల్. ఐ టోటలీ అండర్‌స్టాండ్. లెట్స్ ఇమాజిన్ అంటే జస్ట్ టు యాడ్ టు యువర్ పాయింట్ అండ్ ఇట్ మైట్ మేక్ యూ మోర్ హ్యాపీ. ఒకవేళ తను యూఎస్‌లో అన్నీ బావుండి, తను రస్టికేట్ అవ్వకుండా జాబ్ వచ్చేసి, ఖచ్చితంగా మీరు పెళ్లయితే అయిపోయేది. ఇమాజిన్ దెన్ లైఫ్ లాంగ్ ఇంకా ఈ టార్చర్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇంత చెడు జరిగినా సరే ఐయామ్ హ్యాపీ థట్ ఐయామ్ ఔట్ ఆఫ్ థిస్. మీరు ఆ పర్సన్‌తోని మాట్లాడితే మీరు కూడా చేంజ్ అయిపోతారు నాని. లైక్ తప్పులు తనవేమీ లేవు. ఒక అమాయకుడిలాగా మీతో మాట్లాడతాడు. ఇందాకలా ఇండైరెక్ట్‌గా నేను అదే అంటున్నాను అనమాట. ఎవ్రీ రెస్పాన్స్ దట్ యూ షేర్డ్, దట్ హీ సెడ్ దోస్ లైన్స్ ఉన్నాయి కదా! ఐ కెప్ట్ థింకింగ్ ఐ వాస్ లైక్ హి ఈస్ గుడ్. అంటే ప్రతి రెస్పాన్స్ వాలిడే కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడినప్పుడు నీకు అన్ని తప్పులే కనిపిస్తాయి. రిలేషన్‌షిప్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ లిల్లీస్ అండ్ రోజెస్. ఇట్లా ఐ వాస్ లైక్ దట్స్ ఫెయిర్. అంటే ఆ రెస్పాన్సెస్ ఏంటి అనంటే ఇట్ మేక్స్ అస్ థింక్ ఫర్ ఎ బిట్ అండ్ దెర్ ఇస్ నో సర్ప్రైజ్ దట్ యూ బీన్ ఇన్ దట్ ఫర్ ఎ వైల్. హౌఎవర్ నేనేం అడగబోతున్నానంటే ఫస్ట్ నుంచి అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్లెజెంట్ రిలేషన్‌షిప్ ఎట్ ఆల్. ఆ చికెన్ మూమెంట్ మీకు అమ్మగారికి అలా అవ్వడం, ఆ తర్వాత ఫ్యాన్ మీరు అంకుల్ వెళ్ళి అట్లా అవమానంగా ఏదో తప్పు చేసినట్టు అక్కడ కూర్చోవడం. ఫైనల్లీ ఇంత వెరీ బ్యాడ్ సిట్యుయేషన్స్ అన్నీ జరిగి అట్‌లీస్ట్ ఫైనల్లీ నేను హ్యాపీగా ఉండబోతున్నా అన్న టైంలో ఆయనొచ్చి ఇదంతా చెడగొట్టడం. అసలు యాహ్! మెంటల్లీ, ఫిజికల్లీ దిస్ ఈస్ టూ మచ్ టు హ్యాండిల్. ఆ ఫ్యాన్ వరకు మీరెళ్లారంటే ఐ కుడ్ అబ్సల్యూట్‌లీ అండర్‌స్టాండ్. ఇలాంటి యాహ్! సిట్యుయేషన్ నుంచి హౌ డిడ్ యూ కోప్ అండ్ హౌ డిడ్ యూ కమ్ ఔట్ ఆఫ్ ఇట్? ఆర్ ద క్వెషన్ ఈస్ హావ్ యూ యాక్చువల్లీ కమ్ ఔట్ ఆఫ్ ఇట్? I have came out of it. బట్ స్టిల్ లైక్ దేర్ విల్ బి గుడ్ డేస్. సమ్‌టైమ్స్ దేర్ విల్ బి బ్యాడ్ డేస్. అప్పుడప్పుడు బానే ఉంటాను. బట్ అప్పుడప్పుడు ఐ ఫీల్ క్వెషన్ మార్క్ అబౌట్ మై లైఫ్. అండ్ మా పేరెంట్స్‌కి ఎవరికైనా చెప్పినా గాని దే కుడెంట్ అండర్‌స్టాండ్. ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళాను. అండ్ షీ హావ్ టోల్డ్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ కెమికల్ ఇంబాలెన్స్ ఇవన్నీ జరుగుతాయి. అండ్ షీ హాస్ సజెస్టెడ్ సమ్ మెడికేషన్ అండ్ దెన్ షీ హావ్ బీన్ సెండింగ్ మీ ఫర్ థెరపిస్ట్. సో ఐ హావ్ టుక్ నైస్. థెరపిస్ట్ హెల్ప్. సో అండ్ బేసిక్‌లీ కాంబినేషన్ ఆఫ్ క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ yes. థెరపిస్ట్. Yes, clinical psychologist and then therapist. And after that, నేను ఇంకా ఇన్ని నెగెటివ్ థింగ్స్ జరిగిన తర్వాత ఐ కుడెంట్ ఫేస్ ఎనీవన్. నేను అపార్ట్ ఫ్రమ్ మై ఫాదర్ నేను ఇంకా ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా క్లోజ్ ఫ్యామిలీ ఎవ్వరిని కూడా నేను కలవలేదు. ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్ టు గెట్ ట్రిగ్గర్డ్ అప్. ఐ హావ్ ప్రొటెక్టెడ్ మై సెల్ఫ్ సో దట్ నేను స్ట్రాంగ్ అయిన తర్వాతనే వాళ్ళని ఫేస్ చేయాలి అని అనిపించింది. అండ్ ఈ థింగ్స్ లో అన్నిట్లలో ఐ హావ్ టు సే దట్ మై డాడ్ హ్యాస్ ప్లేన్ అ కీ రిలేషన్షిప్. హి హసంట్ టాక్డ్ అబౌట్ ఎనీథింగ్ ఓపెన్లీ. ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకరోజు నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. ఇదే నువ్వు ఇలాంటివన్నీ చేసావు. అసలు ఇవన్నీ కాదు నాన్న. అట్‌లీస్ట్ నువ్వు చెప్పుండాల్సింది మాకు ఇలాగా. ఇప్పుడు కాదు. ఎప్పుడో చెప్పుంటే అప్పుడే కట్ అయిపోయేది. వై యూ హావ్ బీన్ దిస్ త్రూ 3 వీక్స్ నేను అసలు బెడ్‌లో నుంచి లేవలేదు కంప్లీట్‌గా. ఐ కుడెంట్ కోప్ అప్ మై సెల్ఫ్. అండ్ ఇట్ టోల్డ్ నీకు వర్కే మొత్తం. జస్ట్ గెట్ బ్యాక్ టు వర్క్. అండ్ హి హాస్ క్లియర్‌లీ గేవ్ మీ ఎంటైర్ సపోర్ట్. హి హాస్ మేడ్ ష్యూర్ నో కైండ్ ఆఫ్ నెగటివిటీ ఇంపాక్ట్స్ మీ. ఓ చుట్టూ ఒక వాల్ లాగా బిల్డ్ చేసి ఎనీ నెగటివిటీ హి హిమ్సెల్ఫ్ హాస్ టుక్ అప్. ఏది కూడా నా దగ్గరికి రానివ్వట్లేదు. అండ్ మొన్న ట్రిప్‌లో కూడా మేము మాట్లాడుకున్నాం. నేను అన్నాను అరేంజ్ మ్యారేజ్‌లో డివోర్స్ అయిందనుకోండి డాడీ. నీ అదృష్టం, నీ దురదృష్టం అంటారు. లవ్ మ్యారేజ్‌లో అయితే నువ్వే చేసుకున్నావు అంటారు అని అంటే హి క్లియర్‌లీ టోల్డ్ ఏ మ్యారేజ్ అయినా ఎనీథింగ్ అయినా పేరెంట్స్ అట్లా అనకూడదు. నేనైతే ఆ అష్యూరెన్స్ నీకు ఇస్తాను. నువ్వు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? మ్యారేజ్ చేసుకోవా? ఎవ్రీథింగ్ ఈస్ యువర్ చాయిస్. బట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐయామ్ దేర్ ఫర్ యూ. అది నాకు సరిపోయింది ఇంకా. ఇఫ్ ఐయామ్ ఇన్ హిస్ ప్లేస్ నాకున్న షార్ట్ టెంపర్‌కి నాకున్న అన్ని థింగ్స్‌కి ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ మై చిల్డ్రన్ టు గెట్ ఔట్ ఆఫ్ మై హౌస్. ఇన్ని ఫేస్ చేశారు. బట్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ హి స్టూడ్ లైక్ ఎ స్ట్రాంగ్ రాక్ యాస్ మీ. అండ్ ఐయామ్ హ్యాపీ దట్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే మనకు లైఫ్‌లో మన వాళ్ళెవరు, బయట వాళ్ళెవరు అనేది మనకు క్లియర్ కట్ ఐడియా తెలిసిపోతుంది. అండ్ ఐయామ్ గ్లాడ్ దట్ నాకు ఇలాంటిదేదో ఎప్పుడో 40 50 కాకుండా ఇప్పుడే నాకు తెలిసిపోయింది. అండ్ నేను ఫస్ట్ నుంచి కొంచెం స్పిరిచువల్ పర్సన్‌ని. లైక్ పూజలు చేయడము, గుడిలకెళ్ళడం ఇవన్నీ నాకు చాలా ఇష్టం. సో ఐ హావ్ ఇమర్స్డ్ మై సెల్ఫ్ ఇన్ స్పిరిచువాలిటీ. ఐ విల్ బి ఆల్వేస్ రీడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ గుడ్ బుక్స్, గుడ్ ఫుడ్. బయటికెళ్తాను, కెఫేస్‌కెళ్తాను. ఐల్ గో టు సమ్ పార్క్ ఆర్ ఎక్సెట్రా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ కెఫేస్. బట్ స్టిల్ ఐయామ్ నాట్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ ఇట్ ఐ షుడ్ సే. బికాజ్ నా వెయిట్ ఉంది కదా! ఐయామ్ నౌ 90. ఇమాజిన్ ఫ్రమ్ 62 టు 90 నేను ఎంత ట్రై చేసినా అది పుష్ డౌన్ కావట్లేదు. నేను ఇంకా టెస్ట్స్ అన్ని చేయించుకున్నాను. లైక్ ఎక్కడ కూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. ఫర్ లైఫ్ స్టైల్ వైస్ నాకేం ప్రాబ్లమ్ లేదు. బట్ స్టిల్ మై వెయిట్ ఈస్ నాట్ గెటింగ్ పుట్టింగ్ డౌన్. అండ్ డాక్టర్స్ హావ్ సెడ్ దట్ it might be because of all the kind of stress which I have went through. And I
ఫీల్ టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. ఐల్ వెరీ సూన్ కమ్ ఔట్ ఆఫ్ దిస్. వావ్! అది మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పడం నాకు చాలా నచ్చిందండి. అండ్ దోస్ డాక్టర్స్ ఆర్ రైట్. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ జస్ట్ బాడీ ఇట్‌సెల్ఫ్. మైండ్‌లో ఏమవుతుందో బ్రెయిన్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ కదా! ఇట్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్. ఐ థింక్ ఇట్స్ గోనా కమ్ డౌన్ సూన్. మీతో నేను పాడైన తర్వాత పర్సనల్‌గా మాట్లాడతా. ఐ వాంట్ నో మోర్ అబౌట్ ఇట్. ఇన్ సమ్ వే ఐ కుడ్ హెల్ప్ యూ ఔట్ రిగార్డింగ్ థట్ యాస్పెక్ట్. చాలా బ్రేవ్ థింగ్ అండి మీరు చేస్తున్నది. ఎందుకు అనంటే ఆ ఫ్యాన్ ఇన్సిడెంట్ ఉంది కదా! అక్కడి నుంచి ఇప్పుడొచ్చి ఇంత కాన్ఫిడెంట్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యూన్ ఆన్సర్ నచ్చింది. ఓకే. ఐయామ్ నాట్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ ఇట్ అన్నారు కదా! అది అనిపించింది. ఐ వుడెంట్ హావ్ బిలీవ్డ్ యూ ఇఫ్ యూ హాడ్ సెడ్ ఐ కంప్లీట్‌లీ కేమ్ ఔట్ ఆఫ్ ఇట్ అని చెప్పి. లైఫ్ ఎప్పుడు అట్లానే ఆన్ అండ్ ఆఫ్ కొన్ని డేస్ బావుంటాయి. కొన్ని డేస్ బావుండవు. బట్ వి గాట్ టు ఫోకస్ ఆన్ ద డేస్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ అవర్ ఫేవర్. అండ్ ఇట్ సీమ్స్ లైక్ యూ హావ్ బీన్ ఫోకసింగ్ ఆన్ ఇట్. దట్స్ రియలీ నైస్ టు హియర్ ఇట్. I hope pretty soon you reach to a place where you meet all your personal goals, professional goals, etc. Bunch of good things I see here is like ఒక మాట అన్నారు. మా ఫ్యామిలీ వాళ్ళకి వీళ్ళకి అర్థం కాలేదు అని. ఐ అబ్సల్యూట్లీ అండర్స్టాండ్ దట్ పార్ట్. వాళ్ళకి అర్థం కాకపోయినా సరే మీరు వాళ్ళని అర్థం చేసుకొని ఓకే ఐవ్ గాట్ టేక్ ప్రొఫెషనల్ హెల్ప్ అని క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం దట్స్ రియలీ గుడ్ మూవ్. అక్కడి నుంచి థెరపిస్ట్ అండ్ యూ స్టార్టెడ్ కోపింగ్ అప్ అండ్ యూ స్టార్టెడ్ టేకింగ్ ప్రొఫెషనల్ హెల్ప్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దాట్స్ హౌ యూ హ్యావ్ బీన్ కోపింగ్ అప్. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు హియర్. Yeah. అండ్ ఇందాకలా ఒక చిన్న మాట అన్నారు కదా, దిస్ ఐఎమ్ సేయింగ్ దిస్ జస్ట్ టు గివ్ యూ మోర్ డేటా అండ్ హోప్. ఎట్లా అని అంటే ఇందాకలా మన డిస్కషన్స్లో ఒక మాట వచ్చింది, అబ్బాయిలు ఈజీగా ఎల్ వర్డ్ యూజ్ చేసేస్తారు ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పి. Yes. నా బీటెక్లో అయినా సరే మాస్టర్స్లో అయినా సరే మాకు గ్యాంగ్ ఉండేది. గ్యాంగ్లో ప్రపోర్షన్ ఎట్లా ఉండేది అంటే మెన్ ఉమెన్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉండేదన్నమాట. సో బీటెక్లో మేము 10+ మెంబర్సే ఉండేవాళ్ళం. మాస్టర్స్లో అయితే ఎగ్జాక్ట్లీ 10 మెంబర్స్ ఉండేవాళ్ళం. మెన్ ఉమెన్ ప్రపోర్షన్ ఎప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ ఉండేది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై మాస్టర్స్ అసోసియేషన్. ఎట్లా అని అంటే వాళ్ళ చుట్టూ ఉండేటప్పుడు మేము ఒక్క స్వేర్ వర్డ్ కూడా యూజ్ చేసేవాళ్ళం కాదు. అండ్ ఇట్ గోస్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఐవ్ సీన్ ఇన్ మై మాస్టర్స్ అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే అందరు అబ్బాయిలు అట్లా ఉండరు. అసలు స్వేర్ వర్డ్స్ యూజ్ చేయడానికే మేము చాలా ఇబ్బంది పడతాం అనమాట. జస్ట్ టు గివ్ యూ హోప్ అనమాట. సో ఇది ఏంటంటే జస్ట్ మీకు డేటా పాయింట్ యాడ్ చేస్తున్నా. లెట్స్ అజ్యూమ్ అదొక ఎక్స్ట్రీమ్ అనుకుందాం మీరు ఫేస్ చేసింది. మేబీ నేను ఇప్పుడు చెప్తున్నది అది ఎక్స్ట్రీమ్ ఏమో మనకు తెలియదు కదా. Yeah. సో బట్ మీ డేటా పాయింట్ నేను తీసుకుంటా, నా డేటా పాయింట్ మీరు తీసుకుంటే ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా పాయింట్స్. సో దట్స్ వన్ థింగ్. సో ఇట్స్ బీన్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ సో ఫార్ అండి. కాకపోతే ది మెయిన్ క్వశ్చన్కి వస్తున్నాను. ఇన్ రెట్రోస్పెక్ట్ మీరు తనకి ఇట్లా నాకు ఒక పాస్ట్ ఉంది అని చెప్పుండాల్సిందంటారా? యెస్. చెప్పుండాల్సింది. అసలు పాస్ట్ చెప్పుంటే తను అర్థం చేసుకునేవాడు. అండ్ ఇదంతా జరిగిన తర్వాత కూడా అట్‌లీస్ట్ తనకి నా పాయింట్, నా థింగ్ అయినా అర్థమయ్యి ఉండేది. మిస్‌కమ్యూనికేషన్స్ అండ్ యాస్ వెల్ యాస్ నేను బ్యాడ్ అయిపోయాను. తన హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇవన్నీ జరిగాయి. ఇఫ్ ఐ వుడ్ హావ్ కమ్యూనికేటెడ్ దిస్ అండ్ గేవ్ క్లారిఫికేషన్ టు దిస్ బిఫోర్ ద ఎంగేజ్‌మెంట్, ఇట్ షుడ్ హావ్ బీన్ ఎ వెరీ నైస్ రిలేషన్‌షిప్ ఇన్ బిట్వీన్ ఆఫ్ అస్. మేబీ ఇప్పుడు మేమిద్దరం కలిసి యూఎస్ఏలో హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళమేమో అని ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ డే నాకనిపిస్తుంది. సరే ఎనీవేస్ అలా జరగకపోయినా అట్‌లీస్ట్ హిస్ ఫ్యామిలీ వుడెంట్ హావ్ బీన్ హర్ట్. దే వుడెంట్ హావ్ బీన్ ఫేస్డ్ ఆల్ కైండ్ ఆఫ్ దిస్ రక్కస్ ఇన్ దేర్ లైఫ్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ టూ సైడ్స్ ఉన్నాయి కదండి. మీరు చెప్పారు పాజిటివ్ కేసు ఏంటి, మీరు చెప్పారు ఆయన అర్థం చేసుకున్నారు అండ్ యూఆర్ హ్యాపీలీ మ్యారీడ్, అదొక కేసు. ఇంకొక కేసు ఏంటి అని అంటే మీరు చెప్పారు ఆయన అర్థం చేసుకోలేదు అండ్ దట్స్ ఆల్సో ఫైన్. బికాస్ ప్రతిదీ అందరూ యాక్సెప్ట్ చేయాలని లేదు. యెస్. అట్లీస్ట్ యూ డిడ్ంట్ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద హార్ట్ బ్రేక్. మీ ఫాదర్కి ఆ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆపోజిట్ ఫ్యామిలీకి కూడా వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉండేవారు కాదు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో ఐ వుడ్ యాక్చువల్లీ టేక్ దిస్ యాజ్ ది మెయిన్ టేక్ అవే. పాస్ట్ ఉంటే ప్లీజ్ కమ్యూనికేట్ అండి. అది ఎంత డిగ్రీలో చెప్పాలో మీరే డిసైడ్ చేసుకోవాలి అది. బట్ కమ్యూనికేటింగ్ టు ద ఆపోజిట్ పర్సన్ దట్ ఐ హ్యావ్ సమ్ పాస్ట్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ ఎట్ ఆల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ రిమూవ్ దట్ స్టిగ్మా. పాస్ట్ ఉంటే ఏం తప్పు కాదు. ఓకే. ఎనీవే ఇట్స్ బీన్ ఎ రియలీ ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. బిఫోర్ వి ఎండ్ దిస్ పాడ్కాస్ట్ వుడ్ యూ లైక్ టు షేర్ ఎనీథింగ్ ఎల్స్ విత్ ఆల్ ఆఫ్ అస్? యెస్. చెప్పాల్సినయన్నీ చెప్పేసాను నాని. ఇప్పుడేమైనా చెప్పాల్సిందుంది అనంటే ఇట్స్ ద పర్సన్ హూ ఐ గాట్ ఎంగేజ్డ్ టు. నా వల్ల ఎవరైనా చిన్న బాధ పెడితేనే ఐ విల్ సే దెమ్ మల్టిపుల్ 100 టైమ్స్ ఆఫ్ సారీ. అలాంటిది వితౌట్ ఎనీ మిస్టేక్ ఆఫ్ యువర్స్ ఓన్, యూ అండ్ యువర్ ఫ్యామిలీ హ్యావ్ టు గో త్రూ అ లాట్. అండ్ ఐయామ్ వెరీ మచ్ సారీ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇంత జరిగిన తర్వాత కూడా హౌ యూ పీపుల్ హ్యావ్ టాకిల్డ్ దిస్. ఎంతో క్లియర్‌గా, ఎంతో సాఫ్ట్‌గా ఇదంతా డీల్ చేశారు. లైక్ చాలా గలీజ్‌గా చేయలేదు. సో, ఐ హావ్ టు అప్రిషియేట్ యూ పీపుల్ ఫర్ థాట్. అండ్
ఒక్కటి నేను యాడ్ చేయవలసింది ఏంటి అనంటే, కొంచెం మరీ టూ ఎమోషనల్‌గా కాకుండా, కొంచెం స్టెప్ ఔట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ థింక్ అండ్ దెన్ గో అహెడ్. అదొకటి యాడ్ చేయాలి తనకి. అండ్ ఐయామ్ సో సారీ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇఫ్ యూ ఆర్ హియరింగ్ దిస్ పాడ్‌కాస్ట్, నేనేదో నిన్ను కాంటాక్ట్ అవ్వడానికో, లేకపోతే నీకేదో చెప్పడానికో ఇదంతా నేను చెయ్యట్లేదు. మిగతావన్నీ వేరే వాళ్ళు నాలాగా సఫర్ అవ్వకూడదని. అండ్ బట్ దిస్ లాస్ట్ నోట్ వాస్ సేయింగ్ సారీ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ జస్ట్ ఇలా ఒకటి జరిగిందని హార్ట్ బ్రేక్ అయిపోయి జస్ట్ డోంట్ గెట్ స్ట్రక్ దేర్. మూవ్ అహెడ్ అండ్ I wish and also I pray that you get a good life partner. That's very nice of you, Andy. Thank you for coming onto the show and bravely sharing what you have been through and educating many youngsters, because they really needed such kind of stories. So they exactly know how to detect a toxic relationship and how to get out of it and when to get out of something. Thank you so much. Yeah, thanks Nani. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.